నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 9వ తారీఖు జూలై నెల 2024వ సంవత్సరం మంగళవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు. రేపు ఆషాఢ మాస శుక్లపక్ష విద్యా తిథి ఉదయం 6:08 వరకు, తదుపరి చవితి తిథి. ఆశ్లేష నక్షత్రం ఉదయం 7:52 వరకు, తదుపరి మఖా నక్షత్రం. సిద్ధి యోగం రాత్రి 2:27 వరకు, తదుపరి వ్యతిపాత యోగం. గరజకరణం ఉదయం 6:08 వరకు, వణిజకరణం సాయంత్రం 6:56 వరకు, తదుపరి భద్ర అంటే కరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 9:04 నుండి 10:49 వరకు. అమృతకాలం ఉదయం 6:09 నుండి 7:52 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 5:48 సూర్యాస్తమయం సాయంత్రం 6:55 చంద్రోదయం ఉదయం 8:37 చంద్రాస్తమయం రాత్రి 9:39 అభిజిత్ ముహూర్తం పగలు 11:55 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:18 వరకు, మరలా రాత్రి 11:16 నుండి 12 గంటల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3:38 నుండి సాయంత్రం 5:16 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:21 నుండి 2 గంటల వరకు. యమగండం ఉదయం 9:05 నుండి 10:43 వరకు. రేపు చతుర్థి వ్రతం, మాస వినాయక చతుర్థి. వినాయకునికి ప్రీతికరమైన రోజు. వినాయక భక్తులు పగటిపూట ఉపవాసం ఉండి వినాయక వ్రతాన్ని ఆచరిస్తారు. రేపు ఈ వ్రతం ఆచరించడం వలన ప్రారంభించుకునే పనులలో ఆటంకాలు ఏర్పడవు అని భక్తుల నమ్మకం. మంగళవారం చవితి తిథి కలయిక ఉండటం వలన రేపు భౌమ చతుర్థి. రేపు భక్తులు సముద్ర స్నానాలు చేయటానికి, దాన ధర్మాలు చేయటానికి అనుకూలం. అంతేకాకుండా కుజగ్రహ దోష నివారణ పూజలకు అనుకూలం. మంగళవారం ఆశ్లేష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి ఉదయం 7:52 మధ్య కాలంలో ఏర్పడుతుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించుకోవడానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలను తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.